జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిని ఒకే జిల్లాలో ఉంచే ప్లాన్, రివ్యూకు సిద్ధమైన ప్రభుత్వం, నిపుణులు ఆఫీసర్లతో కమిటీ, ప్రజలు ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ, రాష్ట్రపతి ఉత్తర్వులకు విఘాతం లేకుండా నిర్ణయాలు. ఏది ఏమైనా జిల్లాల సరిహద్దులకు సంబంధించిన విషయంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఒకటి తెలుస్తూ ఉంది. మరి ఈ విషయంలో అంటే ఒక జిల్లాకు సంబంధించిన విషయం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా నియోజకవర్గాలు ఈరోజు కేవలం ఆ జిల్లాలో ఎవరు ఉంటారు అనే విషయం కూడా తెలియని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ హుస్నాబాద్ నియోజకవర్గం, ఇంతకుముందు సతీష్ బాబు గారు ఎమ్మెల్యే, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కొద్ది భాగం ఏమో సిద్దిపేటలో ఉంటుంది, కొద్ది భాగం ఏమో కరీంనగర్లో ఉంటుంది, కొద్ది భాగం ఏమో మళ్ళీ హన్మకొండ జిల్లాలో ఉంటుంది. మరి ఆ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఎంపీ ఏమో కరీంనగర్ ఎంపీ వస్తాడు, ఎమ్మెల్యేనేమో మన హుస్నాబాద్ ఎమ్మెల్యే వస్తాడు. జిల్లా మాత్రం ఎలకతుర్తి మండలం చూసుకుంటే జిల్లా పనులు కావాలంటే హన్మకొండ కలెక్టరేట్ పోవాలి, హుస్నాబాద్ ఎమ్మెల్యే కావాలంటే సిద్దిపేటకు పోవాలి, లేదంటే ఎంపీ కావాలంటే కరీంనగర్ పోవాలి. అంటే ఒకే నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి వాళ్ళ పనులు కావాలంటే, సార్ మా ఎమ్మెల్యే కావాలంటే నువ్వు హుస్నాబాద్ పో, అది సిద్దిపేట జిల్లా కింద కలిసి సిద్దిపేటలో పోయి కలుపుకో అంటారు. లేదు మా ఎంపీని కావాలంటే బండి సంజయ్, మాజీ ఎంపీ బండి సంజయ్ అంటే ఎంపీ అయిన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మరి ఆ ఎంపీ బండి సంజయ్ని కలవాలంటే కరీంనగర్ పోవాలి, అది కరీంనగర్ వేరే జిల్లా. మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో ఏదైనా పని ఉన్నదంటే ఈ ఎలుకతుర్తి మండలం వాళ్ళు పోయి మళ్ళీ హన్మకొండలో కలవాలి. అంటే ఒకే జిల్లాకు సంబంధించినటువంటి అవకాశం లేదు కాబట్టి ఒకే జిల్లాలో వీళ్ళందరికీ అన్ని పనులు జరుగుతాయనంటే ఎమ్మెల్యే ఒక దగ్గర, ఎంపీ ఒక దగ్గర, కలెక్టర్లు అధికారులందరూ ఇంకో దగ్గర ఉండటం వల్ల ఆ నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన విషయంలో ఆ హుస్నాబాద్లో ఏమైనా జరగాలంటే ఆ సతీష్ బాబు గారు సిద్దిపేట ఏమంటారు, వాళ్ళ అధికారులు ఏమో మీది ఎలకదుర్తి వాళ్ళది హన్మకొండ జిల్లా కింద మీరు ఈడికరు పో అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అంటే ఎటు పోవాలని అర్థం కాని పరిస్థితి. ఎంపీ కావాలంటే మన కరీంనగర్ పోతే నీ ఎలకదుర్తి మండలం కరీంనగర్ కిందికి రాదని చెప్పేసి వాళ్ళంటారు. మళ్ళీ హన్మకొండకు వచ్చేదంటే హన్మకొండలో రాదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగా కొత్త జిల్లాలకు సంబంధించిన విషయంలో కూడా కొత్త జిల్లాలు ఇప్పుడు హుజురాబాద్ని కొత్త జిల్లా చేయాలని, లేదంటే రాష్ట్రంలో 2-3 జిల్లాలు కావాలనిపించి చాలా మంది పోరాటం చేస్తున్నారు. మరి ఆ విషయంలో కూడా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్న విషయంలో కొత్త జిల్లాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేదంటే అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన విషయంలో ఆ మార్పులు చేర్పులు చేస్తే జిల్లాల సరిహద్దులు మార్చేదంటే సరైన అవకాశాలు వాళ్ళకు లాభం చేరుకునే విధంగా ఉంటాయా, అంటే జోనల్కి సంబంధించిన విషయంలో జోనల్ ఉద్యోగాలు పడ్డప్పుడు జోనల్ వైజ్గా వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళకు లాభం చేకూరే విధంగా ఉండాలి. మళ్ళీ తీసుకుపోయి ఇప్పుడు ఖమ్మం జోన్కు సంబంధించిన వాళ్ళని తీసుకుపోయి వరంగల్లో కలిపేదంటే ఖమ్మంలో ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళు తీసుకోకుండా పుట్టుక చదువులన్నీ అక్కడ ఉంటాయి, మళ్ళీ వీళ్ళని వరంగల్లో కలిపితే మేము అంటే అక్కడ ఖమ్మం కిందికి రారు మీరు వరంగల్ అని అంటే మొత్తానికి అయితే నాన్ లోకల్ అవుతుంది కాబట్టి అట్లాంటి ఇబ్బందులు కూడా వాళ్ళు కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుందని కూడా చూడాలి. ఇక ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విఘాతం లేకుండా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఏది ఏమైనా రాష్ట్రపతి నిర్ణయం ఫైనల్ కాబట్టి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను చూసి ఆ ఉత్తర్వులకు విఘాతం కలగకుండా అసెంబ్లీలో మార్పులు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి ఎంపీ పార్లమెంట్ సంబంధించిన విషయంలో కూడా లోక్సభ స్థానాలు కూడా పెంచే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి తెలంగాణలో కేవలం 17 సంబంధించినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయంటే వాటిని పెంచుతారు, జిల్లాలను పెంచడం కాబట్టి అవసరమైతే పెద్ద జిల్లాలకు ఇద్దరిద్దరిని చేశారు. అంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయంలో మహబూబ్ నగర్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలుకి ఇంకో జిల్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ అభిప్రాయం ఉండడం, ఇట్లా చాలా విషయాలలో ఆ ఎంపీ స్థానాలు కూడా పెరుగుతాయని అనుకున్నప్పటికీ మరి ఇప్పుడైతే పెరిగినట్టు ఏం తెలియట్లేదు. మరి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం కింద దగ్గర 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి 7 నియోజకవర్గాలు 1, 3, 1, 4 నియోజకవర్గాలు చేసి ఒక ఎంపీని పెంచితే అక్కడ పార్లమెంటుకు సంబంధించినటువంటి అవకాశాలు పెరిగితే, రెండోది కేంద్ర నిధులకు సంబంధించిన విషయంలో ఈ ఎంపీలు ఎవరైనా మంత్రులుగా మారినా ఏమైనా జరిగినా కూడా అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటివి ఏమైనా చేస్తే కూడా ఎంపీ నియోజకవర్గం కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.